సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. 31వ కీర్తన 23వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు అని దావీదు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అవును, మానవుని యొక్క శరీర కార్యాల్లో గర్వం అనేది ఒకటి. ఆ గర్వం అనేది మానవునికి ఉండకూడదు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే గర్వం అనేది నాశనానికి ముందు నడుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. దీనికి ఉదాహరణగా దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఉజ్జియా అనేటువంటి రాజు ఉన్నాడు. అతడు 16 సంవత్సరాల వయసులోనే తన తండ్రి యొక్క రాజ్యాన్ని చేపట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. మొదట్లో ఉజ్జియా దేవునికి అనుకూలమైనటువంటి యథార్థంగా దేవుని యొక్క దృష్టికి అతడు ప్రవర్తించినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా అతడు వర్ధిల్లనట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. అందుకనే ఈ వచనాలు కనుక గమనిస్తే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. ఎంతగా వర్ధిల్ల చేశాడంటే అమోనీయులు ఉజ్జియాకి పన్నిచ్చువారై అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గమంతా ప్రదేశమంతటా కూడా వ్యాపించెను. కాబట్టి అతడు దేవుని ఆశ్రయించినంత వరకు కూడా దేవుడు అతనిని అనుదినము వర్ధిల్ల చేసినట్లుగా, అంతేకాకుండా అతని యొక్క కీర్తిని ఐగుప్తు మార్గమంతటా వ్యాపించేటట్లుగా ప్రభు చేశాడు. అంతేకాకుండా విస్తారమైనటువంటి యోధులను అతడు తయారు చేసుకున్నాడు ప్రియులారా. అతడు స్థిరపడినంత వరకు కూడా అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. కాబట్టి దేవుని ఆశ్రయించినంత వరకు అతని యొక్క జీవితంలో గర్వము అనేది లేదు ప్రియులారా. అతడు స్థిరపడిన తర్వాత అతని యొక్క మనసు గర్వించి చెడిపోయినట్లుగా మనం గమనించవచ్చు. ఎంతగా అతడు గర్వించాడంటే యాజకులు ధూపపీఠం మీద ధూపము వేయవలసి ఉండగా ఉజ్జియా ధూపార్తిని పట్టుకొని ధూపపీఠం మీదకి ఎక్కాడు ప్రియులారా. అప్పుడు యాజకుడైనటువంటి అజర్యా మరికొంతమంది అతనిని ఇది నీవు చేయవలసినటువంటి పని కాదు అని అతనిని అడ్డుకున్నట్లుగా గమనించవచ్చు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడినటువంటి అహరోని సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుంచి నీవు బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. నీ దేవుడైనటువంటి యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఎప్పుడైతే యాజకుల మీద కోపం చూపించాడో వెంటనే కుష్ఠవ్యాధి అతనికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, మందిరములో ధూపము పీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టి రోగము పుట్టెను. అయితే కుష్టి గలవాడయుండెను కనుక వారు తడవు చేయక అక్కడి నుంచి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తాను త్వరపడాను. మరణ దినము వరకు కుష్టి రోగి అయి ఉండెను. ఎంత భయంకరమైనటువంటి స్థితిని ఉజ్జియా తెచ్చుకున్నాడంటే తనను హెచ్చించినటువంటి దేవుని మీదే హెచ్చించుకోవడానికి అతడు సిద్ధపడినట్లుగా మనం గమనించవచ్చు. ఈనాటి కాలంలో అనేకులను మనం చూడవచ్చు. గర్వము నాశనానికి దారితీస్తుందని వాక్యం సెలవిస్తుంటే అల్పమైనటువంటి ఈ శరీరము కొరకు కొద్ది కాలము కనపడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటి ఈ యొక్క జీవితంలో గర్వం అనేది ఏమాత్రం కూడా పనికిరాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీవున్నటువంటి స్థితిని బట్టి, నీకున్నటువంటి అంతస్తుని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు ఇక్కడ అంటున్నాడు, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. కాబట్టి మనము జీవిస్తున్నప్పుడు ఈ కొద్ది కాలము మాత్రమే మనం జీవిస్తాము. గర్వము లేకుండా అందరినీ ప్రేమతో చూస్తామని ఎవరైతే అనుకుంటారో వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఒకవేళ గర్వం కనుక మనలో ఉన్నట్లయితే వదిలివేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభు ఏ విధంగా అయితే అందరినీ ప్రేమించాడో, ప్రభు ఏ విధంగా అయితే అందరితో సమాధానంగా ఉండమని చెప్పాడో అలాగుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. గర్వంగా ప్రవర్తించు వారికి ప్రతీకారము తీర్చేటువంటి దేవుడు అని నేను అన్నానైనా. ఉజ్జియాను మాకు మాదిరిగా చూపించారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఉజ్జియాను ఆయన స్థిరపడిన తర్వాత అతడు గర్వించి ధూపార్తిని చేతబట్టుకొని మీ సన్నిధిలో ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు ప్రభు. అటువంటి గర్వము ఒకవేళ మాలో ఉన్నట్లయితే తీసివేసి నెమ్మదిని, సమాధానాన్ని, ప్రేమను మా అందరికీ దయచేయమని
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.